హాయ్ హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే పండగ రోజైతే శిల్పారామం వెళ్ళామండి. స్టార్టింగే మా మమ్మీ మా పాప చూపించాను, అది ఎంట్రన్స్. అలాగే వెళ్ళగానే వినాయకుడిది విగ్రహం కనిపిస్తుంది. అలాగే ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకొని మనం ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చండి. చిన్న గుడి కూడా ఉంది అక్కడ. ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారండి చేత్తో, చాలా బాగా వేస్తారు. ఇక్కడ నుంచి స్టాల్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయండి. మనకి ఎగ్జిబిషన్లో నుమాయిష్లో ఉన్నట్టు ఉన్నాయండి అన్ని స్టాల్స్. కానీ ఇక్కడ అన్ని చేనేతవి, అలాగే కొండపల్లి బొమ్మలు అవి చాలా బాగున్నాయండి. శిల్పారామంలో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి బసవరాజు అయితే దర్శనం ఇచ్చారు. మేమైతే మొక్కున్నామండి, మా డాడీ మా బాబు, అలాగే మేమందరం మొక్కున్నాము. ఇక్కడేమో పిల్లలైతే నృత్య ప్రదర్శన చేస్తున్నారండి, కళాకారులు అంతా. ఇక్కడ చూడండి కొండపల్లి బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, జూమ్ చేసి. కానీ ఎక్స్పెన్సివ్ అండి. చూడండి ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే పెయింటింగ్ వేస్తున్నారండి మనుషులవి కూర్చోబెట్టి. పర్ హెడ్ 500, 1000 అండి. అప్పటికప్పుడే వేసి ఇచ్చేస్తున్నారు. మెహందీ ఆర్టిస్టులు ఏమో మెహందీ వేస్తున్నారండి అప్పుడే. ఈ విధంగా మనం అన్నీ చూడవచ్చు. అలాగే శిల్పాలు, అలాగే ఇవి వాటర్ ఫాల్స్, బోట్ రైడింగ్ అవి చాలా ఉన్నాయండి. ఇవన్నీ పింగాణి పాత్రలు, కప్స్, రింగ్ షైన్స్ ఇవన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయండి చూడడానికైతే. సూపర్గా చూడండి షో పీసెస్ ఇవన్నీ చూడడానికి బాగున్నాయి. ఇదేంటంటే మనం పండగ రోజు వెళ్ళాం కదా, అప్పట్లో మనం ఇవన్నీ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మళ్ళీ మీకు. పండగ రోజు మనం ఇంట్లో పండగ చేసుకొని ఖాళీగా అప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని నేటి పిల్లలకు చూపించాలని తీసుకెళ్ళామండి. శిల్పారామంలో అన్నీ మనకి ఈ విధంగా హ్యాండ్మేడ్వి చాలా ఉంటాయి కదండి. ఇవన్నీ చూడండి బాగున్నాయి. దేవుడివి ప్రతిమలు అన్నీ బాగా చేశారు. కళలో చూడండి ఎంత బాగుంది. అలాగే ఇక్కడ ఫొటోస్ దిగామండి. ఇక్కడ కుండల దగ్గర లోపలికి వెళ్తే ఇక్కడ పిల్లల కోసం మొత్తం ర్యాబిట్స్, చిలకలు, ఫుడ్ అనేది వేయొద్దని పెట్టారండి ఇక్కడ బోర్డు. పిల్లల్ని దూరం నుంచి చూపిస్తున్నాను. ఇక్కడంతా పిల్లలకి ప్లే ఏరియా అండి. ప్లే ఏరియా మొత్తం ఇక్కడంతా ఆడుకోవచ్చు. పబ్లిక్ మొత్తం చాలా ఉన్నారండి. ఇవి ఇక్కడ రామచిలుకలు, నెమలిలు అన్నీ మొత్తము చూపిస్తాను చూడండి. కోళ్ళు, చీమ కోళ్ళు, అలాగే పుంజులు, నెమలిలు అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి పిల్లలు చూడడానికి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ అన్నా పడుతుందండి లోపల తిరగడానికి మనకి. అలాగే పాప్కార్న్స్ కొనుక్కొని తిన్నామండి. పాప్కార్న్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే అండి, 50, 60 అలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి మొత్తము అసలుకి చూస్తుంటే మనకి మనుషుల్లాగే ఉన్నారు. కుమ్మరి వాళ్ళు అంటండి ఇక్కడ రాస్తుంది చూడండి, కుమ్మరి ఇల్లు. అలాగే ఇక్కడ కూడా చూడండి వీళ్ళు కూడా కుమ్మరి ఇల్లు అంట. లైన్గా అసలు వాళ్ళని చూస్తుంటే నిజంగానే అన్నట్టు అప్పటి కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది పిల్లలకి ఇప్పుడు ఈ విధంగా బొమ్మల రూపంలో చూపిస్తున్నారండి. చాలా అసలు రియలిస్టిక్గా నిజంగా వాళ్ళ మనుషులు కూర్చున్నారేమో అన్నట్టుగా ఉంటాయండి. కళలు అయితే ఉట్టి పడుతున్నాయి, అంత బాగున్నాయో అసలుకి. ఈ విధంగా క్రౌడ్ అయితే చాలా ఉందండి అసలుకి. మీకు గోవులు, అలాగే గంగిరెద్దులు ఊళ్ళో ఎలా తిరుగుతారు చూడండి. ఆమె పళ్ళు కూరగాయలు అమ్ముతుందండి చిన్న బాబుని ఎత్తుకొని. పిల్లలందరూ చూడండి ఇక్కడ విధంగా బొమ్మలు అయితే చూస్తుంటే ఎంత బాగున్నాయంటే అసలు చూడండి ఈ విధంగా ఎవరో కూర్చున్నట్టే ఉన్నారు. చాలా బాగుంది. చీకట్లో అయితే ఇంకా మంచి లైటింగ్స్కి చాలా బాగా కనిపిస్తుందండి. మార్నింగ్ కంటే ఈవినింగ్. టికెట్ కూడా రీజనబుల్లే కదా అండి. చూడండి ఆవిడ గంగిరెద్దు దగ్గర నిల్చున్నారు, చాలా బాగున్నారు. ముగ్గులు వేశారు. పండగ అంటేనే ఇది ఈ విధంగా చూపిస్తున్నారండి బొమ్మల రూపంలో మనకి. అలాగే గ్రామంలో సంత అంటండి ఈ విధంగా పెట్టారు, కూరగాయలు అవి అమ్ముతున్నట్టు. చూడని వాళ్ళ కోసం అండి వీడియో. చూసే వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, చూడని వాళ్ళైతే చూస్తే తెలుస్తుంది కదండి. అక్కడికి వచ్చి వెళ్ళి చూడటే బదులు ఈ విధంగా మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలని నేనైతే చెప్తున్నానండి, చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి శిల్పారామం అసలుకి. చాలా మనము ట్రైన్లో వెళ్ళొచ్చు, మెట్రో ట్రైన్లో, అలాగే ఆటో, క్యాబ్ ఎందులో ఉన్నా వెళ్ళొచ్చు అండి. 2 వీలర్ పైన కూడా వెళ్ళొచ్చు. వెళ్తే పర్ హెడ్ పెద్దవాళ్ళకైతే 60, చిన్నపిల్లలకైతే 40 రూపీస్ అండి. చాలా బాగుంది, రీజనబుల్ ప్రైజెస్. అలాగే పండగ రోజు మనము ఇంట్లో తిని కూర్చోకుండా పిల్లలకి ఈ విధంగా చూపిస్తే చూడండి. చాకలామె బట్టలు తీసుకెళ్తుంది. అలాగే వాళ్ళు పెయింటింగ్ వేస్తున్నట్టు బొమ్మలు చూడండి ఈ విధంగా పెయింటింగ్ వేస్తున్నారు, ఆయిల్ పెయింటింగ్. అలాగే బట్టలు నేస్తున్నారు. నేయడం ఎలా ఉంది ఏంటనేది చూపిస్తున్నారు. ఇక్కడ ఆవిడ వారు నేతవారి ఇల్లు అని చూపిస్తున్నారు ఈ విధంగా. ఇక్కడ కూడా చూడండి
చేస్తున్నారు, చేత్తో చేస్తూ చూపిస్తున్నారు. తెలియని పిల్లలందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఈ విధంగా ఇది అని. మంగళ వాళ్ళు అలా కటింగ్ చేస్తారని అది ఆ విధంగా చూడండి. రియలిస్టిక్గా ఉంది ఇదైతే చీకట్లో చూస్తుంటే. ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారు. చాలా బాగుందండి. న్యాచురల్గా చాలా అసలుకి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కానీ ఆ చెట్లు ఇక్కడంతా చూస్తే నిజంగానే పల్లెటూరుకి వెళ్ళినట్టుగా ఉందండి మనకి. అక్కడికి వెళ్ళి చూసే వాళ్ళు చూడండి ఇక్కడ వీళ్ళు దున్నుతున్నారు. అలాగే చూడండి తీస్తున్నారు. చాలా బాగా చూపిస్తున్నారు. వాళ్ళు నిజంగా మనుషులే చేస్తున్నట్టు కనబడుతుందండి మనకి. చూడండి ఈ విధంగా ఒక ఆవిడ ముగ్గేస్తున్నారు. అలాగే ఇక్కడ తోలుబొమ్మలాట అండి. తోలుబొమ్మలాట అంటే ఇప్పుడు పిల్లలకైతే అసలు అదేంటో కూడా తెలియదు. ఈ విధంగా చూపిస్తున్నారు. ఒక షోకి 100 రూపాయలు అంటంటే ఒకరికి. అలాగే ఇది మ్యూజియం ఉందండి అక్కడ. అప్పటి గంగాలాలు, గ్లాసులు, ప్లేట్లు అన్నీ మొత్తం వాళ్ళు వాడినవన్నీ ఉన్నాయండి పాతకాలం. స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుందండి. చూడండి ఇక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ అంతా గాజులు, కమ్మలు అవన్నీ చూపిస్తున్నాం. చాలా బాగుంది. మొత్తం అన్నీ A to Z అండి. మనం చూసుకోవడానికి వెళ్తే అసలుకి తిరిగే ఓపిక ఉంటే చాలండి. మనుషులు ఎంతసేపు అయినా తిరగొచ్చు. అసలు చాలా అసలు బాగుంది. ప్రతి ఒక్క వస్తువు ఇలా వుడ్వి చాలా బాగున్నాయి, కానీ కాస్ట్లీ ఉన్నాయి కొంచెం ఎక్స్పెన్సివ్. అవి చూడండి ఈ విధంగా చైన్స్ కానీ కమ్మలు కానీ అన్నీ బాగున్నాయండి. ఈ విధంగా చూడండి మా పాప అంతా చూస్తుంది. అన్ని మొత్తం పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఈ విధంగా అసలు చాలా అంటే చాలా బాగుంది. మేము యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్ళింది 8 years బ్యాక్ వెళ్ళామండి. అప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళతోనే వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ మా అమ్మ వాళ్ళతోనే వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుంది.